సాధారణంగా 8 ఏళ్ల పిల్లల ప్రపంచం అంటే స్కూల్ బ్యాగ్, హోంవర్క్, కార్టూన్లు, వీడియో గేమ్స్. కానీ ఢిల్లీలో జరిగిన ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వేదికపై ఓ చిన్నారి మైక్ పట్టుకొని నిలబడిన క్షణం ఆ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. గ్లోబల్ టెక్ కంపెనీల ప్రతినిధులు, విధాన నిర్ణేతలు, పరిశోధకులు కూర్చున్న ఆ సభలో 8 ఏళ్ల రణవీర్ సింగ్ సచ్దేవా తన ప్రసంగాన్ని ప్రారంభించగానే హాల్ అంతా నిశ్శబ్దమైపోయింది. ప్రాచీన భారతీయ తత్వశాస్త్ర భావంలో ఆధునిక కృత్రిమ మేధ సాంకేతికతతో అనుసంధానం చేస్తూ అతడు మాట్లాడిన తీరు, డేటా ఆధారంగా ఆర్థిక వ్యవస్థపై ఏఐ ప్రభావాన్ని వివరించిన విధానం ఇవి ఒక బాలుడి వయసుకు మించిన పరిపక్వతను చూపించాయి. రెండు 2017లో జన్మించిన రణవీర్ ప్రయాణం అసాధారణం. చిన్నప్పటి నుంచి రణవీర్కు టెక్నాలజీపై ఆసక్తి ఉంది. 3 ఏళ్ల వయసులోనే కోడింగ్ నేర్చుకోవటం ప్రారంభించాడు. చిన్న వయసులోనే చిన్న డిజిటల్ ప్రాజెక్టులను క్రియేట్ చేయడం ప్రారంభించాడు. లైవ్ సెషన్లో కోడింగ్ స్కిల్స్ కూడా ప్రదర్శించాడు. 2022 గ్లోబల్ రీడింగ్ ఛాలెంజ్లో సూపర్ ప్రెజెంటర్గా గోల్డ్ మెడల్ అందుకున్నాడు. దాదాపు 6 ఏళ్ల వయసులో అతను టెక్నాలజీ ఆవిష్కరణపై మాట్లాడుతున్న అతి పిన్న వయస్కుడైన టెడెక్స్ స్పీకర్లో ఒకరిగా నిలిచాడు. అదే వయసులో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశానికి హాజరైన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ప్రపంచ స్థాయి వేదికల్లో ఒక బాలుడు కేవలం ప్రతిభతోనే స్థానం సంపాదించగలిగాడని అతను నిరూపించాడు. అతను రచించిన ఆర్ యు బోర్న్ విత్ ఏఐ అనే పుస్తకం కృత్రిమ మీద బాధ్యతాయుత వినియోగంపై చర్చ రేకెత్తించింది. ఈ రచనపై రణవీర్ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రశంసలు అందుకున్నాడు. రణవీర్ ప్రతిభ కేవలం వేదిక ప్రసంగాలకే పరిమితం కాలేదు. 4 ఏళ్ల వయసులో రూపొందించిన మార్స్ మిషన్ కాన్సెప్ట్ ప్రాజెక్టును నాసా జెట్కు సంబంధించిన ల్యాబ్ వెబ్సైట్లో ప్రదర్శించడం అతడి సృజనాత్మకతకు ఉదాహరణ. గూగుల్ నుంచి రెస్పాన్సిబుల్ ఏఐ సర్టిఫికేషన్ పొందడం, సొంతంగా ఏఐ ఆధారిత చాట్బాట్ రూపొందించడం అతడి ప్రాక్టికల్ దృష్టిని సూచించాయి. ఈ ప్రయాణంలో అతను కేవలం చైల్డ్ ప్రాడిజీ అనే ట్యాగ్తో కాకుండా బాధ్యతాయుత టెక్నాలజీ వినియోగంపై అవగాహన కల్పించే వక్తగా ఎదుగుతున్నాడు. కేంబ్రిడ్జ్ అసెస్మెంట్ పరీక్షలో అతడి అకాడమిక్ స్థాయి ప్రపంచవ్యాప్తంగా 14 ఏళ్ల విద్యార్థి స్థాయికి సమానంగా వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఒకవైపు గ్లోబల్ టెక్ దిగ్గజాలతో సంభాషణలు, మరోవైపు భారత గ్రామీణ ప్రాంతాల్లో ఏఐ అక్షరాస్యత పెంచాలనే లక్ష్యం. ఈ రెండింటి మధ్య సమతుల్యతను అతడు ప్రస్తావిస్తున్న తీరు విశేషం.